ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరపున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మిత్రుడు గిడుగు రుద్రరాజు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో శ్రీ రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథులుగా పాల్గొనమని ఆహ్వానించడం జరిగింది. ప్రాథమికంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి వేడుకలలో మీ అందరి మధ్యన ఉండాలని వారు భావించారు. కానీ మణిపూర్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు వారు మణిపూర్ రాష్ట్ర పర్యటనకు వెళ్తూ నన్ను ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి షర్మిలమ్మ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నా ప్రతినిధిగా మీరు పాల్గొని మన వైపు నుంచి సంపూర్ణంగా గాంధీ కుటుంబం ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ అభిమానులకు అండగా నిలబడతామని చెప్పి మీరు వెళ్ళి వాళ్ళ మధ్యలో నించొని చెప్పి రావాల్సిందిగా రాహుల్ గాంధీ గారు నన్ను ఆదేశించడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, మా సహచర మంత్రివర్గ సభ్యులు, ముఖ్యంగా మా మిత్రుడు పట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే ఎవరైనా ఎవరి కుటుంబంలో ఎంత దగ్గర వాళ్ళు చనిపోయినా నెలకో 2 నెలలకో 3 నెలలకో వారి జ్ఞాపకాలు మన నుంచి దూరం అవుతూ ఉంటాయి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైన 15 సంవత్సరాలైనా వారి జ్ఞాపకాలు ఇంకా మన మదిలో మెదులుతున్నాయి. వారిని శాశ్వతంగా మనం గుర్తుపెట్టుకున్నాము అంటే వారు నాయకుడుగా, సంక్షేమ సృష్టికర్తగా, అభివృద్ధి రాష్ట్రంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే కాకుండా ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులలో ఒక కుటుంబ సభ్యుడిగా వారు మనలో బలమైన ముద్ర వేసిండ్రు. కాబట్టే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు నిన్నగాక మన వైఎస్ఆర్ గారిని కలిసినట్టు, ఆ కలిసినప్పుడు జరిగిన చర్చలను ఇక్కడ ప్రస్తావించినట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నుంచి మొదలు పెడితే మాట్లాడిన వక్తలందరూ కూడా ఆనాటి జ్ఞాపకాలను ఈరోజు ప్రస్తావించారు. ఇది చాలా అరుదైన సందర్భం, అరుదైన అంశం.
ఎంత గొప్ప నాయకుడైనా కొంతకాలానికి కాలక్రమేణా ప్రజల మదిలో నుండి దూరం అవుతూ ఉంటారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం గడిచిన కొద్దీ, సంవత్సరాలు పోయిన కొద్దీ ఇంకా బలంగా పేదవాళ్ళ మదిలో, పేదవాళ్ళ గుండెల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా వారు ఉన్నారు అనంటే, వారు ఉన్నప్పటికంటే ఈరోజు వారు లేని లోటు మనందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.